వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోలో పానవ టీమ్ అఫీషియల్ 123. సో గైస్ ఈరోజు మేమైతే కాళీ మందిర్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ సైడ్ మా ఇల్లు అనేది చూపిస్తా చూడండి. ఇది ఈ గల్లీలో మాకు సెకండ్ ఇల్లు అన్నమాట ఇక్కడ. సో ఈరోజు మేమైతే కాళీ మందిర్ ప్లస్ కేబుల్ బ్రిడ్జ్ కూడా వెళ్తున్నాం, చూపిస్తాను. సో కాళీ మందిర్ వచ్చేసి ఇక్కడ ఆపా జంక్షన్ దగ్గర ప్లస్ ఆరామేసమ్మ టెంపుల్ అన్నమాట. ఎస్, మా బావ స్టూడియో కూడా చూపిస్తాను. ప్లస్ మా బావకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మాది నా బావది రెండు. సో కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మమ్మీ ఏమడుగుతుందంటే నీలా మీ బావలా సబ్స్క్రైబ్ అని అడుగుతుంది. మా ఇద్దరిని సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, మీకు తొందరలో స్టూడియో కూడా చూపిస్తాను మా బావది. వీడియో బ్లాగ్ పెడతాను అన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మన కాళీ మందిర్, ఇక్కడ మనకి డాన్ బస్ స్కూల్ వస్తుంది. డాన్ బస్ స్కూల్ సైడ్ కాళీ మందిర్ ఉంటుంది. సో ఇక్కడ అంతా ఇవి చెట్లు, ఫారెస్ట్, మొత్తం ఫారెస్టే. ఇదిగోండి ఇక్కడనే వస్తుందంట, చూపిస్తుంది మా డాడీ. నాకు కూడా తెలియదు ఇంతవరకు. ఇక్కడనే ఉందంట, నాకు కూడా తెలియదు. ఇగో చూడండి చూడండి, క్లిక్ స్టూడియో. ఇదే మా బావాలన్నమాట. అగో చూడండి ముంగట ఉందన్నమాట, అది మా బావది. ఇగో ఈ క్లిక్ స్టూడియో ఇదే అన్నమాట మా బావది. స్టూడియో ఐ క్లిక్ యూ, ఇదే అన్నమాట మా బావది స్టూడియో. మీరు ఎవరికైనా రావాల్సిందేమన్నా ఉంటే వచ్చేసండి గైస్. ఇక్కడ మా బావ ఎంత మంచి ఫొటోస్ వీడియోస్ మస్తు దింపుతాడు. మీకు కూడా మంచి మంచి ఫొటోస్ వీడియోస్ దింపుతాడు. సో ఇక్కడనే మనకు డాన్బా చర్చ్ కానీ స్కూల్ కానీ ఇక్కడనే వస్తుంది, చూపిస్తాను. ఇక్కడ వస్తుంది ఇదే ఇక్కడ సైడ్ అన్నమాట. ఇగోండి ఇదే డాన్బా చర్చ్. ఇట్లా లైట్స్ తోని ఉంటది. అండ్ ఇది డాన్బా చర్చ్. ఇగో ఇది డాన్బా స్కూల్ ది బస్ అన్నమాట. ఇవన్నీ లోపలని ఉంటాయి. సో ఇది డాన్బా చర్చ్ పక్కన డాన్బా స్కూల్ అన్నది. పోనీయర్ అనుకుంటా. కారా అక్కడికి పోవాలి, పోతే ఎంగేజ్మెంట్ అక్కడికి పోవాలి, వెనకకి పోవాలి. అట్లా అని చెప్పి యూటర్న్ చేసుకోవాలి రోడ్. ఇక్కడ సో ఇక్కడ మెయిన్ రోడ్ వస్తుంది మనకి. ఇక్కడ నుంచి ఇటు సైడ్ టర్న్ చేసుకుంటే మెయిన్ రోడ్ ఇదన్నమాట కాళీ మందిర్. ఇగోండి ఇక్కడ మీకు గోపురం కనిపిస్తుందా, ఇది. సో ఇది పవర్ఫుల్ అన్నమాట, మా ఊరికి పవర్ఫుల్ కాళీమాత అన్నమాట. ఇక్కడనే వెలిసింది తను. ఇదే మేము ఏం చేస్తున్నామంటే టెంపుల్ ఇక్కడ నుంచి మేము యూటర్న్ తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఆ నుంచి మళ్ళీ ప్లేస్ ఉండదు, మళ్ళీ అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు అని. ఇంకో ఇక్కడనే టర్న్ తీసుకోవాలి. సో ఇక్కడ అందరూ తీసుకుంటున్నారు కదా, అట్లనే టర్న్ మనం కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సాధన హాస్పిటల్ అంట నాకు తెలియదు. ఈ హాస్పిటల్ పక్క సైడ్ గుడి ఉంటుంది అంట. ఈ హాస్పిటల్ ఉంటుంది
ఇది సారథన హాస్పిటల్. ఇలానే జాయిన్ అయ్యారా మన ఫ్యామిలీలో? సో ఇది ఏదైతే పోస్టర్ ఉందో ఇది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సార్ అన్నమాట. అభం కదా డాడీ? ఎస్ డాడీ వాళ్ళ ఆఫీస్ అంట, కన్స్ట్రక్షన్. సో అందరూ మొక్కుకోండి, ఇక్కడనే వస్తుంది కాళీమాత. చూసిరా ఇదిగోండి అదే అన్నమాట కాళీమాత. సో ఈరోజు సండే కాబట్టి ఫుల్ 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 రష్ ఉంటుంది. ఈడ పెట్టి ఇక్కడ వస్తుంది. నేను అప్పటి నుంచి సో అన్ని బండ్లే ఉన్నాయి, అన్ని స్కూటీలు బండ్లే ఉన్నాయి. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ సైడ్ దిగేసేయండి, అందరూ దిగండి. సో ఇగో డాడీ ఫోన్ తేవాలా? నీ ఫోన్ తీసుకోండి, చెప్పులు అయిపోయి. अरे ठीक है बॉस మెయిన్ గేట్ వాస్ దిస్ వన్. సో అగో బయట అమ్మ ఇదన్నమాట కాళీమాత టెంపుల్. సో మనం ఫోన్ ఒక గంటనైనా వస్తాను. సో మా డాడీ వచ్చినాక అయితే కాళీమాత టెంపుల్ చూడండి గోపురం. సో ఇప్పుడే చెప్తున్నా కదా లోపలికి అయితే నాట్ అలౌడ్ అంట. సో చూపించడానికి కష్టము. మీకోసం ఇక్కడనైనా చూపిస్తున్నాను. లోపలికి వెళ్తాను కానీ అక్కడ వీడియో తినిస్తలేడు, మళ్ళీ ఫోన్ గుంజుకుంటారంట. సో మీకోసం ఎట్లనైనా సరే తీస్తా గైస్. సో ఎస్ మా డాడీ అన్నీ చెప్తుంది ఇంట్రడక్షన్స్ అన్నమాట. కాళీమాత అన్నమాట. మెయిన్ పార్ట్ ఇప్పుడు చూడండి. ఇదైతే గోపురం. మా డాడీ ఇది గోపురం అన్నమాట. సో ఇది గజస్థానం అన్నమాట, మెయిన్ గజస్థానం.
అమ్మవారిని అయితే చూపిస్తున్నా చూడండి. వద్దు వాళ్ళు తిడతారు డాడీ. సో గైస్ మళ్ళా తీసిన సో ఈరోజు సండే కాబట్టి చెప్పినా గైస్ ఆల్రెడీ మీకు రష్ ఉంటుందని. మా డాడీ గైస్. సో గైస్ నేను దర్శనం చేసుకున్నాక మళ్ళీ మీకు రికవర్ వీడియో తీస్తా చూడండి. మన అమ్మవారు చూపిస్తున్నాం మళ్ళీ చూడండి చూడండి. అయితే కాళీమాత టెంపుల్ కాదు ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట. సో ఇది వెనకాల శివుని ఆలయం ఉన్నది. సో భజన అవుతుంది మాకు టైం అవుతుందని వెళ్ళిపోతున్నాం లేకుంటుంటే ఓలో. సో గైస్ మా డాడీ అన్ని ఇంట్రడక్షన్ ఇస్తుంది గైస్ నాకంటే ఎక్కువ. జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ కావాలి. సో ఇది కాళీమాత ఎగ్జిట్. సో ఇప్పుడైతే మేము ఎగ్జిట్ అవుతున్నాం ఈ నుంచి దారి అన్నమాట. హారతి టైం అయింది గైస్. హారతి టైం నిలబడ్డారు అందరూ. మేము కూడా కరెక్ట్ హారతి టైంకి వస్తే అయిపోయింది గైస్. స్టార్ట్ అయింది గైస్. సో ఇక్కడ మనకి ఇట్లా టైప్ ఆఫ్ పార్క్ టైప్ ఉంటుంది ఇట్లా ఆడుకోవడానికి. సో ఇదంతా పార్క్. ఇదంతా పార్కు. ఈడూరి పార్క్ ప్లే ఇట్లా పార్క్ అంటే ఇట్లా ఆడుకోనికి జాగ ఉంది కాబట్టి మంచిగా ఆడుకోవచ్చు. అప్పుడు ఇట్లా జాగా లేకుండే ఇంత ఆడుకోవడానికి ప్లేస్ అవి ఏమి ఉండకపోతే అంతా మట్టి మట్టి అట్లా మట్టి మట్టి ఉండి ఇట్లా ఉంటుండే. సో ఎందుకు మాకు ఈ ఊర్లో ఈ అమ్మవారు అనేది ఇక్కడ ఉండనమాట. సో ఈ మాత అనేది చాలా పవర్ఫుల్. ఎక్కడ వాళ్ళు ఎంత దగ్గరున్న వాళ్ళు ఎంత దూరం ఉన్నోళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. చాలా దూరం ఉన్నోళ్ళు కూడా వస్తారు. అంత పవర్ఫుల్ సార్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం వెళ్ళాలన్నమాట. సో నేను మళ్ళీ అంటున్నా, మీరు
ఎంత దగ్గరున్న కిస్మత్పూర్ కానీ బుద్ధిలో ఎవరున్నా సరే బంగ్లాదేశ్ ఉండాలి కానీ ఇక్కడికి వస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ కావాలి. ఇక్కడ మా డాడీ కొబ్బరికాయ కొట్టనిద్దాం ఎవ్రీ టైం. మా నిత్త కూడా కొట్టాలి. ఈసారి ఛాన్స్ ఇచ్చేసేద్దాం. డాడీ కొడతాడంట కొట్టాలి. మా డాడీ ఛాన్స్ ఇస్తాను. అక్కడ వేస్తే చూద్దాం. ఇది పట్టుకున్నా, ఇది పట్టు, బ్యాగ్ పట్టు. ఇంకెంత బంద్ చేయరా? అలానే ఉందా అది? ఇంటి నుంచి మనము అడ్రస్ అయితే కావాలి. సో ఇక్కడ ఫంక్షన్ హాల్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు రేకులు ఇల్లు టైప్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఫంక్షన్ హాల్స్. అంటే చాలా చెప్పినప్పుడు అరవై డబ్బులు తీసుకొచ్చి చేసి కదా నంబర్ సరిపోదా ఈ అమ్మాయి నేను వస్తా మళ్ళీ నువ్వు ఇంకా ఏనలే. సో ఇది గోపురం, ఇవన్నీ ఫంక్షన్ హాల్స్ గైస్.